మీ మీ ఇల్లు కూడా పోతుందా? మాకు ఇండ్ల మధ్యలో ఎస్టీపీ వస్తుందండి. అది రావద్దని మా పోరాటము. గాంధీ సరోవర్ కూడా రావద్దు. ఎందుకంటే ఇంట్లో కూల్చేసి మరి గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ ఏమన్నా చెప్పారా అండి? చెప్పారా? గాంధీ ఒకవేళ ఉంటే మాత్రము ఇవన్నీ చూసి నిజంగా చచ్చిపోయేటోడండి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏంటండి జనాలను ఇబ్బంది పెట్టి ఈ హింస ఏంటండి? రోడ్ల మీద తిరగడాలు ఏంటండి? ఆయన అహింసావాది. ఇట్లా హింస చేయమని ఏం చెప్పలేదు కదా గాంధీ. ప్రజాపాలన, దీన్ని ప్రజాపాలన అన్నారు, రౌడీ పాలన అంటారు. నా దృష్టిలో ఇది రౌడీ పాలన, ప్రజాపాలన అయితే కాదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారమ్మా మీరు? మేము అస్సలు అనుకోలేదండి. ఏదో మార్పు కోసం మేము ఓటేసాం కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. లేదండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. అది ఆయనకే తెలవాలండి. మరి అది ఆయనకు తెలవాలి. మూసి బ్యూటిఫికేషన్ కి మేమేమో వ్యతిరేకం కాదు, చేయమనండి. కానీ ఇల్లు కూల్చేస్తే మరి అండి అది కాదండి, అది కాదండి, అది కరెక్ట్ అయితే కాదండి. ఇంత హింస పనికిరాదండి. ఇంత హింస మాత్రం పనికిరాదు. ఇంత హింస మాత్రం పనికిరాదు. జనాలు ఏడ్చి మరి రోడ్ల మీద ఏంటి పరిస్థితి? పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఉద్యోగం చేసుకోవాలా లేదా రోడ్లెమ్మట తిరగాల? చెప్పండి ఏంటి పరిస్థితి? మాకు సామాన్యులమండి. మేము ఈఎంఐలు కట్టుకొని మరి ఇల్లులు కొనుక్కున్నామండి. బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా అండి? లోన్లు కట్టకుంటే వాళ్ళు ఊరుకుంటారా? లోన్లు కట్టకుంటే ఆ రోజు ఓటేసిర్రు, గెలిపించారు. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నామా మీరు? చండాలంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకు ఓటేసినామని ఫీల్ అవుతున్నాం. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను.